అండి, వెల్కమ్ బ్యాక్ టు PNV తెలుగు ఛానల్. ఈ రోజు వచ్చే రెసిపీ వచ్చేసి నేను స్వీట్ ఐటెం చేశానండి. ఏంటి అనుకుంటున్నారా? సేమియా కేసరి. ఈ సేమియా కేసరి ఎలా చేశాను ఏంటి అనేది నేను మీకు వీడియోలో చూపిస్తానండి. సేమియా కేసరికి కావాల్సిన పదార్థాలు చూద్దామండి. సేమియా కేసరికి సేమియాలు, జీడిపప్పు, కిస్మిస్, యాలకుల పొడి, పంచదార, నెయ్యి. ఇప్పుడు సేమియా కేసరి ప్రిపేర్ చేద్దామండి. స్టవ్ వెలిగించి కళాయిని పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులో నెయ్యి వేసుకుందాం. ఫస్ట్ నెయ్యి వేడెక్కిందండి, మంచి సువాసన వస్తుంది. ఇంట్లో నెయ్యి, ఇంట్లో సొంతంగా తయారు చేసుకున్నాను నేను, పాల మీద. ఇప్పుడు నెయ్యి వేడెక్కింది కదండి, జీడిపప్పు వేసి వేయించుకుందాం. ఫస్ట్ జీడిపప్పు అనేది ఎంతైనా వేసుకోవచ్చండి. సేమియా కేసరిలోకి ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది అనమాట. ఇది కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. వేగిపోయినాయండి, కలర్ వచ్చినాయి. వీటిని ఇప్పుడు ఒక గిన్నెలో తీసుకుందాం. ఇలా స్వీట్లు తయారు చేసుకున్నప్పుడు మనం ఇంట్లో నెయ్యి తయారు చేసుకుంటే చాలా బాగుంటుందండి. నేను రోజు పాలు కాస్తాను కదా, పాలతో పెట్టిన తర్వాత దానిపైన మేగడ ఉంటుంది, దాన్ని తీసి పక్కన పెట్టుకుని ఒక్కసారి నెయ్యి చేసి కాసుకుంటానండి. అందుకని ఎంత బాగుందో నెయ్యి అనేది, మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు కిస్మిస్ కూడా వేసి వేయించుకుందామండి. కిస్మిస్లు కూడా వేగిపోయినాయండి, వీటిని కూడా గిన్నెలోకి తీసేసుకుందాం. ఇప్పుడు అదే కళాయి గిన్నెలో నేతులు, సేమియాలు కూడా వేయించుకుందామండి. ఈ సేమియాలు అనేవి నేతిలో వేయించుకుంటేనే ఈ కేసరికి బాగుంటాయి అన్నమాట అండి. ఇవి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. సేమియాలు కలర్ వచ్చేసాయండి, చూసారా? ఈ కలర్ వస్తే సరిపోతుంది. స్టవ్ కట్టేద్దామండి. ఇప్పుడు సేమియాలు వేయించుకున్న గిన్నెలోనే మనం ఇప్పుడు వాటర్ పోసుకోవాలండి. ఈ కప్పుతో తీసుకున్నాను నేను, 2 కప్పులు సేమియాలు తీసుకున్నాం కాబట్టి 4 కప్పులు వాటర్ పోసుకోవాలి. నాలుగు కప్పులు వాటర్ పోసుకున్నాను కదండి. స్టవ్ని హైలో పెట్టుకుని ఈ వాటర్ అంతా మరిగించుకోవాలన్నమాట. వాటర్ మొత్తం మరిగిపోయిందండి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న సేమియాలు ఉన్నాయి కదా, ఈ సేమియాలు అందులో వేసుకోవాలి. చూసారా, ఇందాక వేయించిన దానికన్నా ఇప్పుడు ఇంకా బాగా కలర్ వచ్చినాయి చల్లారేసరికి. ఇప్పుడు ఈ సేమియాలు ఆ వాటర్లో వేసేసుకుందామండి. వేసుకొని మొత్తం కలుపుకొని ఈ సేమియాలు కూడా ఈ వాటర్లో ఉడికించుకోవాలి. సేమియా అనేది దగ్గర పడిందండి, వాటర్ మొత్తం ఇంకిపోయింది. ఇప్పుడు ఇందులోకి పంచదార వేసుకుందామండి. ఇప్పుడు ఈ సేమియాలోకి పంచదార వేసుకుందామండి. 2 కప్పులు సేమియా తీసుకున్నాను కాబట్టి కప్పున్నర మనం పంచదార వేసుకోవాలి. ఈ సేమియాలోకి మరి స్వీట్ ఎక్కువైతే బాగోదండి, కొంచెం తక్కువగా ఉంటేనే బాగుంటుంది అనమాట. మొత్తం పంచదార వేసాక ఒకసారి మొత్తం కలుపుకోవాలండి. స్టవ్ అనేది మీడియంలో పెట్టుకోవాలి, ఎందుకంటే అడుగు మాడిపోతుంది. కొంచెం వాటర్లా వచ్చింది కదా పంచదార వేసాక, ఇది కూడా పాకంలాగా దగ్గరికి వచ్చేసేయాలండి. ఇది కూడా పాకం వచ్చే వరకు అలా ఉడకనిద్దాం. పంచదార కూడా వేసాం కదండి, సేమియా దగ్గర పడిపోయింది కేసరి. ఇప్పుడు యాలకుల పొడి చేసి పెట్టుకున్నాం కదా, ఇది కూడా వేసి కలుపుకోవాలండి. యాలకుల పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది, ఫ్లేవర్ అనేది చాలా ఇంపార్టెంట్గా ఇది వేసుకోవాలండి. యాలకుల పొడి అనేది మనం ఇప్పుడు నేతిలో వేయించుకున్న జీడిపప్పు, కిస్మిస్ కూడా వేసి కలుపుకుందామండి. ఈ సేమియా కేసరి మనం స్వీట్ తినాలనిపించినప్పుడు సింపుల్గా అయిపోద్ది అనమాట అండి. ఈ స్వీట్ అనేది మన పిల్లలకే కదండి, మనం పూజ చేసుకున్నప్పుడు దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవడానికి కూడా చాలా యూజ్ అవుతుంది అనమాట. ఈ స్వీట్ అనేది చాలా సింపుల్గా, చాలా ఈజీగా కూడా అయిపోతుంది త్వరగా. చూసారండి, సేమియా కేసరి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఎంతో రుచికరమైన సేమియా కేసరి రెడీ అయిపోయిందండి. మీరు ఎవరైనా నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.